లోపలికి రమ్ము అని రాస్తుంది బైబిల్లో. ఏమైపోతుంది? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చోండి. ఈరోజు ఒక చిన్న వాక్య భాగం చెప్తాను, చిన్న అంశం. ఇంకా కొంతమంది బయట ఉన్నారు, ఇక్కడ ఖాళీ ఉంది సార్లో. బాల్యం నుండి మీకు వాడుక అనుకుంటా. ఏంటది? మాట వినకపోవటం. జీవితంలో ఆశీర్వాదం ఎందుకు రాలేదంటే తెలుసా? ఎందుకు పోయిందో తెలుసా? మనోళ్ళకి వచ్చిన జబ్బు అదే, మాట వినలా. ఈ మాట వినకపోవటం వల్లనే పొద్దున మీకు ఇచ్చిన షీట్లో 7 శాపాలన్నీ అందుకే వచ్చాయి. ఇంకా ఎదట కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, లోపలికి రండి. ఇంకా బయట కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి. ఆ బయట కూర్చున్న వాళ్ళు ఎవరు లేచి, ముందు కుర్చీలు ఉన్నాయి, ముందుకు రండి. చక్కగా కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది. ఇంకా ఎవరైనా బయట ఉంటే ఖాళీ ఉంది అయ్యగారు, వాళ్ళని కూడా రమ్మనండి. 2 ముక్కలు ఏమైనా నేనేదో చెప్తున్నానని వింటాం కాదు, దేవుని లేఖనం ఏమి చెప్తుందో మనం పరిశోధించాలి. నేను చెప్పిందే నమ్మండి అని చెప్పను. దేవుని మాట ఏమి చెబుతుందో దాన్ని మనం పరిశోధించాలి. లేఖనాలని పరిశోధించి దానిలో ఉన్న నిత్య జీవాన్ని సొంతం చేసుకోవాలి. రైట్? ప్రశాంతంగా కూర్చోండి. అయ్యా మీరు కూడా కూర్చోండి. ఇంకెవరైనా వస్తే వాళ్ళని బయటే ఉంచండి, లోపల రానియొద్దు. అంతటా తలుపు ఇప్పుడు ఏం కానీ వేయబడినప్పుడు ఒక హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పట్లా. హల్లెలూయా. ఒక ఆశీర్వాదం మనిషికి కావాలి అంటే ఆ మనిషి ఏమి చేయాలి అంటే దేవుని యొక్క మహిమ క్రింద ఉండాలి. దేవుని యొక్క మహిమ క్రింద ఎవరైతే ఉంటారో వారికి ఆశీర్వాదం కలుగుతుంది. మహిమ కింద లేకపోతే ఆశీర్వాదం రాదు. మరి ఏమొస్తుంది? ఆశీర్వాదానికి ఆపోజిట్ ఏమిటి? అది మనలో ఎవరికి రాకూడదు. అది నా కోరిక. మనందరికీ ఆశీర్వాదమే రావాలి. మనల్ని ప్రభు లేక దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులవుట. మీరు పిలువబడ్డారు, మనం పిలువబడ్డాం. చెప్పండి, నేను ఎందుకు పిలువబడ్డాను? ఆశీర్వాదానికి వారసునిగా మారడానికి నేను పిలువబడ్డాను. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అవసరం, మనం పిలువబడింది ఎందుకు? ఆశీర్వాదానికి వారసులు అవటానికి. ఆశీర్వాదం కలగాలంటే పాత నిబంధన కాలంలో ఉన్న సందర్భాన్ని మీకు చూపించి దాన్ని నూతన నిబంధనలో దేనికి సాదృశ్యంగా గుర్తుగా ఉందో మీకు జ్ఞాపకం చేస్తారు. పాత నిబంధన మీరు విన్న వాక్యాలే, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కాకపోతే కోణం మారుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ఒబేదేదేము పేరు విన్నారా? ఎందుకనరు? ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆశీర్వదించబడింది? దేవుని నిబంధన మందస్సం లేదా మహిమగల మందస్సం ఒబేదేదేము ఇంటి దగ్గర పెట్టారు. ఆయన ఏం తెచ్చుకోలేదు, కానీ కలిసి వచ్చిందట. ఆయన దేవునికి స్తోత్రం. కొంతమందికి కలిసి వస్తుందట.
మోషే గారికి కలిసి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. నిబంధన మందసం 3 నెలలు ఒబేదేము ఇంటి దగ్గర పెట్టారు. ఆ 3 నెలల్లో ఒబేదేము యొక్క స్టైల్ మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంగతి ఎవరికి వినబడిందో తెలుసా? మహారాజు అయిన దావీదుకి వినబడింది. రే 3 నెలల్లో అక్కడ పెట్టి, అక్కడ ఊరికి నేను పెట్టలా. మందసాన్ని ఎలా తీసుకురావాలో అలా తీసుకురాకుండా ఎవడో దిక్కుమాలినోడు ఇచ్చిన ఆలోచన. దిక్కుమాలినోళ్ళే అంటారు, మనకు కొంతమంది దిక్కుమాలినోడు ఉంటారు. ప్రతి ఇంటికి ఒక దిక్కుమాలిన ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇలా చేయమని దేవుడు చెబితే ఎలా కాదు ఇలా చేద్దామంట. వాళ్ళ వల్ల కొంప అంత నాశనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒబేదేము ఇంటికి మందసం పెట్టక మునుపు దావీదు పురానికి మందసాన్ని తీసుకొని వెళ్ళాలని ప్లాన్ గీశాడు. నేను ఆశీర్వాదంగా ఉండాలి, నా రాజ్యం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. మనం ఎందుకు వచ్చాం దగ్గర చెప్పండి? నేను ఇక్కడి నుంచి బడి వెళ్ళాలని వచ్చామా? మీరు అట్లా వచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆశీర్వదించబడి వెళ్ళాలని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఆశీర్వదించబడి వెళ్ళాలి. అదే ఉద్దేశంతో దావీదు మందస్సాన్ని తీసుకు వెళ్ళాడు. కానీ మందస్సం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది, కానీ మందస్సం ఉండవలసిన రీతిలో ఉండాలి. మందస్సం తీసుకొని వెళ్ళవలసిన రీతిలో తీసుకుని వెళ్ళాలి. కానీ మేధావులు ఉంటారు కొంతమంది, వాళ్ళు సలహా ఇచ్చారు. ఎవరికి? రాజుగారికి సలహాలు ఇచ్చేవాళ్ళు 3 మంది ఉంటారు. ఏమి సలహాలు ఇస్తారు వాళ్ళు? దిక్కుమాలను అంటాను, చూసాను నేను. దిక్కుమాలను సలహాలే ఇస్తారు. అది వద్దులే. ఎప్పుడు ఈ దిక్కుమాలిన సలహాలు దావీదు తీసుకున్నాడు. ఆ దిక్కుమాలిన వాళ్ళు ఎవరంటే సహస్రాధిపతులు, సైన్యాధిపతులు, మంత్రులు ఉంటారు. వాళ్ళంతా కలిసే మన రాజ్యం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన పిల్లలు ఆశీర్వాదకరంగా, మన ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండాలి కనుక మందస్వాన్ని మన పురానికి తీసుకొద్దాం. ఏం చేయమంటారో అధిపతులారా అంటే వాళ్ళందరూ కలిసి, సార్ కొత్త బండి చేపించేద్దాం, దేవుని మనసు కదండి. రాజుగారికి ఏం డబ్బులు తక్కువైంది, ఓకే అన్నాడు. దీని సిగ్గు కొత్త బండి చేపించేశారండి. బండి మీద ఎక్కించేశారు. ఇక మందసం వస్తామంటే బోర్లో గీర్లో ఏళ్ళో సంగీత వాయిద్యాలు. మందసం బండి మీద బయలుదేరి కొంత దూరం వచ్చిన తర్వాత ఎడ్లకి కాళ్ళు జారినాయి అంట. ఎద్దులకి కాళ్ళు అట జారి, బండి ఎద్దు కాళ్ళు జారేసరికి ఇట్లా కొంచెం ఒరిగింది. ఒరిగేసరికి ఇదిగో మందసం చూడండి, ఇది మందసం. మందసం ఏమైపోయిందంటే పడిపోయే పరిస్థితికి అలా వచ్చింది. అక్కడున్న ఒక ఆయన యాజకత్వం చేసే ఒక ఆయన ఏం చేశాడంటే మందసాన్ని పట్టుకుందాంలే అని అటు చెయ్యి అడ్డం పెట్టపోయి, ఈలోపు వెంటనే దేవుని కోపం అతని మీదకి వచ్చి, ఏంటి పట్టుకోబోయేవాడి మీదకి కోపం రావడం ఏంటండి? పడకుండా కాపాడదాం అనుకుంటే చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎంతమంది సంతోషంగా ఉంటారు? ఏంటి, మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఎంతమంది ఆనందంగా ఉంటారో కళ్ళు చెప్పండి. ఉండరు. ఆ వ్యక్తి చనిపోయేసరికి రాజుగారికి షాక్ అయ్యి, అరే శుభమా అంట మందసాన్ని తీసుకొస్తుంటే ఇదేంట్రా
మనిషి చనిపోయాడా? కనుక ఈ మందసాన్ని ఇప్పుడు ముందు తీసుకెళ్తే ఒకటితో ఉంటాం కాదు, సచ్చినా కానీ రాజు తీసుకెళ్ళాడంటే కదా గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళకుండా ఇమ్మీడియట్లుగా పక్కన ఎక్కడ పెడదామంటే పక్కన ఓబేదేదోమి ఇల్లు కనుక ఆ ఓబేదేదోమి గారి ఇంటి దగ్గర మందసాన్ని పెట్టి రాజు వెళ్ళిపోయాడు. ఈ సత్యని సవాల్ని తీసుకెళ్ళినట్టున్నా ఏడుచుకుంటా. ఏడుపానవ్వా, మందస్సం తీసుకుని పోబప్పుడు ఏమి రావాలి? వాస్తవంగా సంతోషం కలగాలి, ఆశీర్వాదం రావాలి. కానీ ఏమొచ్చింది ఇక్కడ? దుఃఖం, వేదన, మరణం, కీడు సంభవించి. కారణం ఏమిటి? ఆలోచన చేస్తే మందసాన్ని బండి మీద ఎక్కించమని ఈ దిక్కుమాలోళ్ళు ఏం చేశారు? దిక్కుమాలు సలహా ఇచ్చారు. దేవుడి విషయంలో ఎవరిని పడితే వాడిని సలహా అడగకూడదు. దేవుని విషయంలో దేవుడు ఎవరితోనైతే మాట్లాడుచున్నాడో, దేవుని చేత ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో, దేవుని చేత ఎవరైతే ప్రతిష్ఠించబడ్డారో ఆ ప్రతిష్ఠించబడిన వారి దగ్గరికి వెళ్ళి విచారణ చెయ్యాలి. కానీ దావీదు మహారాజు చేసిన తప్పు ఏమిటంటే కమిటీ మీటింగ్ ఇచ్చాడు. మనకు కూడా అక్కడక్కడ కమిటీలు జరుగుతాయి. కొన్ని బార్బర్ షాప్ దగ్గర కమిటీ జరుగుతుంది, కొన్ని ఏమో సెల్ ఫోన్ షాప్ కాడ, కొన్ని ఏమో కిరాణా షాప్ కాడ, కొంతమంది కొన్ని ఏమో బయట అక్కడక్కడ జమ్మల మీద షొట్ల దగ్గర కమిటీలు వేసుకుంటూ కూర్చుంటారు. ఏంటి ఏం చేద్దాం ఏంటి అని అర్థమవుతుందండి. ఆ కమిటీ మీటింగ్లో తేల్చింది ఏంటంటే వీళ్ళు కొత్త బండి ఎక్కించాలి. కానీ మందసం ఇది ఆశీర్వాదకరమైన అనుభవం. ఆశీర్వదించబడిన అనుభవంలో ఉన్న వాళ్ళని సలహాలుగా అనుకోవాలిగా రాజుగారు. కొంతమందికి రాజుగారికి సింహాసనం పెరిగేసరికి దాంతోపాటు ఏం పెరుగుతుంది? గర్వం. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఉజ్జియా. మనస్సులో గర్వించి రాజు కాకూడదు, ఏదో దేవుని దయ వల్ల రాజు అయ్యాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి లేకుండా గర్వించి రాజు అయిపోయేసరికి ఏమనుకున్నాడు? ఇక నేనే యాజకుల కంటే గొప్ప. ఈ మాట చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు ఎంత నువ్వు రాజువైనా, ప్రధానమంత్రివైనా, ముఖ్యమంత్రివైనా, లేకపోతే భూలోకములో ఎంత గొప్ప అధికారివైనా, జ్ఞానివైనా, సైంటిస్టువైనా నిన్ను లెక్క చేయడు. ప్రతిష్ఠించబడిన యాజకుల్ని మాత్రమే ఆయన గౌరవిస్తాడు, విలువిస్తాడు. అందుకనే కొత్త బండి ఎక్కించినా కొత్త బండి కాదురా, నూతన ప్రతిష్ఠ జీవితం కలిగిన యాజకులు భుజాల మీద మందసం మొయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంగతి రాజు అయిన దావీదు ఏం చేశాడు? అయిపోయాడు. తర్వాత ఆలోచన చేస్తే, ఒరే మందసాన్ని మోసే పని యాజకులది కదా, ప్రతిష్ఠించబడిన యాజకుల పని కదా, బండి మీద ఎక్కించానంటే బండి మీద ఎక్కితే ఏం జరిగింది అక్కడ? సావు, ఆశీర్వాదం రావాల్సిన దగ్గర మనం రావడం ఏంటి? శాపం రావడం ఏంటి? సంథింగ్ రాంగ్. ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి 3 నెలలు పట్టింది. ఈ 3 నెలల్లో ఓబేదేదోము ఆశీర్వదించబడిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పు ఎక్కడ జరిగిందో పరీక్ష చేసుకునే దానికి దావీదు గారికి 3 నెలలు పట్టింది. ఆ తర్వాత చంపలేసుకుని వచ్చి ఇప్పుడు ప్రతిష్ఠించబడిన యాజకులను తీసుకొచ్చి
మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. రాజు అయినా రాజు వచ్చే మందసం మోయడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు. ఎవరు మాత్రం ముట్టుకోవాలి? ప్రతిష్ఠించబడిన యాజకులు అంటే ఎవరో? ప్రతిష్ఠించబడిన, ప్రతిష్ఠ అంటే నష్టపరుచుకోవటం. ఏంటది? నష్టపరుచుకోవటం. బైబిల్లో యేసు ప్రభువు నోరారు చెప్పిన మాట, ఆ ప్రకారమే తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. పాత నిబంధన కాలంలో నా మందసాన్ని మొయ్యాలి అంటే లేవి గోత్రములో ఎవరైతే ముందుకు వచ్చారో వారికి భూమి మీద ఏ స్వాస్థ్యమో ఉండకూడదు. ఏ స్వాస్థ్యం? అందుకని దిక్కుమాలిన ఆలోచనలు తీసుకోకూడదు, రైట్ గైడెన్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? దావీదు మహారాజులాగానే ఒక రాజుగారు దిక్కుమాలిన ఆలోచన తీసుకున్నాడు. ఏంటి ఆ దిక్కుమాలిన ఆలోచన అంటే, షేవింగ్ చేయటానికి, కటింగ్ చేయటానికి ఒక చక్కటి కటింగ్ మాస్టరు రాజుగారి దగ్గరికి వచ్చేవాడు. ఎవరో కటింగ్ మాస్టర్. రాజుగారికి చక్కగా గడ్డం గీసి ఇదేసి అది రాసి రాస్తారుగా. ఏంటి గడ్డాలని చేసుకోరేంది మీరు? వాళ్ళు చేసుకోరలే మీరు. అది రాసి ఇది రాసి ఇది రాజుగారికి అంటే రాజుగారి మహాయమా సమ్మగుందర అనుకునేవాడు. ఏం మంత్రి, శబాష్, చాలా సంతోషంగా ఉంది, బుర్ర మీద దిమ్తికేస్తుంటే అసలు యమా ఉంది, మ్యూజిక్ యమా నిద్ర వచ్చేస్తుంది. సరే కానీ మన రాజ్యం, మన పరిపాలన ఎలా ఉంది ఏమనుకుంటున్నారు ప్రెసిడెంట్? మహారాజా బాగానే ఉంది కానీ ఖర్చు ఎక్కువైపోతుంది మహారాజా. ఖర్చా? ఏం ఖర్చురా? ఇంత సైన్యం ఎందుకు? ఇన్ని గుర్రాలు ఎందుకు? వాళ్ళకి తినటానికి ఎంత అవుతుంది? గుర్రాలకి మేత ఎంత అవుతుంది? ఇదంతా అనవసరం ఖర్చు కదా రాజుగారు. మరి ఏం చేయమంటావురా? నన్ను పెట్టుకో మంత్రిగా, నేను చూపిస్తా, ఆదా చేస్తానన్నాడు. ఎవరు? ఇక రాజుగారు ఆ తిమ్మిరికి మతం చేయించుకున్నారు ఎప్పుడన్నా మీరు? కటింగ్ చేసే కాసేపు లాస్ట్ మూమెంట్లో అంటాడండి ఇట్ట, రాజుగారు దీనికి సరే ఈ రోజు నుంచి నేను పని చేస్తా, నువ్వు మంత్రిగా ఎక్కేసి ఆ మంత్రిని తీసేస్తాను. ఏ మంత్రిని? దిక్కుమాలిన ఆలోచన ఎట్టుంటుందో మీరు తర్వాత చెబుతురు. వెంటనే మంత్రిని తీసేసాడు. ఉన్న పాత మంత్రిని నువ్వు తప్పక కొత్త మంత్రి ఎక్కుతున్నాడు, పరిపాలన అంతా మారిపోతుంది, అంతా సేవ్ చేస్తాడు, అంతా సేవింగ్ చేస్తాడు అని ఆ మంత్రిని పక్కకు పోయి, మరి రాజు చెప్పినప్పుడు ఇంకేం చేయాలి? మంత్రి పక్కకు పోయి ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు. ఈయన ఎక్కాడు సింహాసనంలో కూర్చో, ఎక్కటమే. ముందు ఇంత సైన్యం, గేటు ముందు ఒక 2-3 వాచ్మ్యాన్లు, రాజుగారి దగ్గర ఒక 2-3 సైన్యం, 2-3 కత్తులు కట్టాలు ఉండే చాలు, మొత్తాన్ని బీకేయండి రా అన్నాడు. సైన్యం అంతా బీకేశారు. ఇక భోజనాలన్నీ మిగిలిపోతున్నాయి, ఖర్చే లేదు. రాజా ఎట్టా ఉందో, ఈ మాత్రం ఐడియా మా పిచ్చ మంత్రికి రాలేదురా. ఏ మంత్రికి? ఆయన బీకేసి తర్వాత ఇన్ని గుర్రాలు ఎందుకు మనకి? వీటికి మేత తెచ్చేయాలి. గుర్రాలు కూడా ఒక రథం లాడటానికి ఒక 4 ఉంచేసి మిగిలిన గుర్రాలను బీకేయండి అన్నాడు. ఎవరు? కొత్త మినిస్టర్. గిర్రాలన్నీ బీకేశారు. ఇట్టంటే ఆయన నెమ్మదిగా వెళ్ళాడు, పక్క రాజ్యంలో రాజుగారికి చెప్పాడు చెవులో,
సార్ గుర్రాలను తీసేశారు, సైన్యాన్ని తీశారు, ఇది నీకు సందు, నువ్వు వెళ్తే కనుక ఇప్పుడు యుద్ధానికి రాజు రాజ్యం మొత్తం అంతా నీ చేతి కిందకు వచ్చేద్ది, చూసుకో అన్నాడు. చెక్కింగ్ చేస్తే నిజమే 4-5 ఉన్నారంతే, సైన్యం మొత్తం లేదు, గుర్రాలు మొత్తం లేవు. నీకు అక్కడి నుంచి కబురు వచ్చింది రాజుగారు అవతల శత్రు రాజు నుంచి, ఏమని? యుద్ధానికి రేపే వస్తున్నాం, కాసుకో చూసుకో అని. మంత్రి గారిని పిలిచాడు. ఏ మంత్రి గారిని? కొత్త మంత్రి గారిని. మంత్రి గారు, ఆడేవాడు పక్క రాజు, నీ అంత చూస్తా, నిన్ను లేపేస్తా అని, నీ మీద యుద్ధానికి వస్తున్నానని కబురు పెట్టాడు మంత్రి. మరి ఏం చేద్దామంటావు, ఏదన్నా ప్లాన్కి అన్నాడు. మరి నువ్వే చూసుకో, మంత్రి కదా చూసుకో అన్నాడు. మహారాజా, కొత్త మంత్రి చెప్తున్నాడు రాజుగారికి, మహారాజా నేను గీసేది నేను జాగ్రత్తగా దాచుకున్నా, మా తాతది ఒకటి ఉంది పాతది గీసే పెట్టి, దానిలో కత్తులు అన్నీ గడ్డం గీసేవి ఉన్నాయి, అది నువ్వు తీసుకో రాజా, నువ్వు గీక్కో, ఇది నేను గీక్కుంటా, ఇద్దరం గడ్డాలు గీక్కుని బతుక్కుందాం అన్నాడు. సలహా ఎట్టా ఉంది? ఓరి నీ దుంపదేగ, ఎంత పని చేసావురా, రాజు పదవి, రాజు అధికారం పోయి ఇప్పుడు నేను పెట్టి తగిలించుకొని గడ్డాలు గీస్తా అంటే వెళ్ళాలంటరా అని సైతం అని. పాత మంత్రి ఎక్కడున్నారో చూడండి రా. కొంతమందికి వేస్తే వాళ్ళకి అనే రాజులు ఉంటారు. ఆ రాజు కాదు, ఇక్కడ కూడా ఉంటారు కొంతమంది. దిక్కుమాలి సలహాలు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళకండి. దేవుని ఆలోచన ఇచ్చే దేవుని పరిశుద్ధ ప్రతిష్ఠిత సేవకుల దగ్గర తీసుకోవాలి. హల్లెలూయా. సరే, ఆ మంత్రి ఏమన్నా పాపం, ఆ మంత్రి ఏదో గొంగర వేసుకుని తోటకూర వేసుకుని మొత్తం మీద తోటలో ఆనందంగా ఉన్నాడు. వెంటనే దాన్ని పట్టుకొచ్చారు. నేను రాజుగారు రమ్మన్నారు. ఏ మంత్రి? పాత మంత్రి. ఏం మంత్రి గారు? రాజు అంటున్నాడు, ఏదో పొరపాటు అయిపోయింది, తక్క దిమ్మికి బుర్ర ఇది అయిపోయింది, ఇప్పుడు మరి నువ్వే దిక్కు. రాజు వచ్చేస్తున్నాడు పొద్దున్నే, ఆడు సైన్యంతో వస్తే ఈడు ఒక్కడు లేకుండా చేశాడు. నన్ను రాజ్యాన్ని అంతా వాడు హస్తగతం అయిపోతాయి, ఏం చేయమంటావు మంత్రి గారు, నువ్వే చెప్పు పాత మంత్రి అన్నాడు. సరేలే మహారాజు, భయపడమాక, ఆడు పొది కూడా ఇస్తానన్నాడు నాకు. ఏది అమ్ముల పొది కాదు, గెట్టం పొది ఇస్తానన్నాడు. కనుక ఏం చేయమంటాడు రాజా, ఏం భయపడద్దులే. ఈ రాత్రి మన రాజ్యంలో పాలు రాజ్యంలో గేదెలున్న ప్రతి వాడు కూడా పాలు మొత్తం మన దగ్గరికి పంపించాలి. తోడు పెట్టేశాడు, పాలు ఇస్త్రాకులు తెప్పించాడు. జనమందరం రమ్మన్నాడు. సైన్యం ఎక్కడదే? రాజ్యంలో ఉన్న ప్రజలందరూ రమ్మన్నాడు. మంత్రి గారు, ఏమి లేదురా, పెరిగెట్టు రాయాలి, ఇస్త్రాక్ మడత పెట్టాలి, గోడవతలు వేయాలి, పెరుగు ఆక్కిట్టు రాయాలి. అన్నం తినడం ఏం కాదు, ఒట్టి లాస్ట్లో ఏం తింటారు? పెరుగు ఇట్టడు రాయాలి, మడత పెట్టాలి, గోడవతలు వేయాలి. ప్రజలందరూ వచ్చి ఇదే పనిగా ఇట్టా వేస్తున్నారు. ఆ శత్రువు అటు నుంచి సైన్యంతో వస్తున్నాడు. దెబ్బకి గొట్ల పడుతున్నాయి ఇస్త్రాకు. ఎక్కడి నుంచి? గోడ బయట శత్రురాజు అమ్మో ఎవడురా చెప్పింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అంత సైన్యం తిని ఆకులన్నీ బయట వేస్తున్నారు, మనం ఎక్కడ బతుకుతావురా బాబు అని తిప్పారు వెనక్కి. ఆలోచన ఎట్టుంది మరి? ఆడిపోతే మీరు గీక్కోండి వేసుకెళ్ళి.
మనం రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. సరైన మినిస్టర్ అయిన అపోస్తలుల యొక్క ఆలోచన తీసుకోవాలి. సొంత ఆలోచన ప్రకారం వెళ్ళకూడదు. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకుంటే అక్కడ మరణం, దుఃఖం, వేదన, సమస్య తలెత్తుతాయి. ఆలోచన సరైనదిగా ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఇళ్ళలో ఎవడో చూచాడు, సార్ సైన్యము రాజు అందరూ ఒకటే, వెనక్కి తిరిగి ఉరుకు సారో అన్నాడు. ఎందుకనరా? మరి ఏమైందో తెలియదు, పోతానే ఉన్నారు. యుద్ధం లేదని చెప్తున్నారు సార్. మంత్రి గారి ఆలోచన, వీడు చెప్పేదేమో పెరుగురా చేయండి అన్నాడు. ఆడికి ఎలా కనపడుతుంది? తెగ తినేసేస్తున్నారు బాబు. ఎంతమంది ఉన్నారు బాబు, పడుతున్నాయి. ఏముంది, పెరుగురా చిట్టేసేంటి, ఎంతమంది పెరుగురా చిట్టే మడత పెట్టి ఆకు ఇట్టేసేస్తే లాటు. శత్రురాజు పరారయ్యి వెళ్ళిపోయాడు. రాజ్యం ఇక మళ్ళా తర్వాత పాత మంత్రి, నీ ఇష్టం, సైన్యాన్ని ఎంత పెంచుకుంటావు పెంచుకో, ఎన్ని గుర్రాలు కొనుక్కుంటావు కొనుక్కో, నీ ఇష్టం మంత్రి అన్నాడు. అర్థమవుతుందండి? ఈడేమేం చేశాడు? ఈడి 10 రూపాయలు కటింగ్, ఈడు 10 రూపాయలు లెక్కలే. ఈడి ప్లస్ రాజుగారికి ఏమిస్తాడంట, ఆడ తాతది పాత పొది. ఎంతమందికి పాత పొది కావాలి మీకు వద్దా? అందుకే నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. దేవుని ప్రతిష్ఠితమైన సేవకుల యొక్క ఆలోచన తీసుకోవాలి. వారి ఉపదేశం వినాలి, వారి బోధ వినాలి. వారికి దేవుడిచ్చే గైడెన్స్ అద్భుతం. దేవునికి అందరికీ ఎవరిది, అందరికీ కాదు. ఆ మందస్సం లోపల భాగం తుమ్మకర్ర, ఇదిగోండి తుమ్మ చెట్టు. ఈ మందస్సం యొక్క లోపల భాగం తుమ్మకర్ర. దీన్ని కట్ చేసి భూమి నుండి వేరు చేసి మొద్దుగా చేసి చెక్కగా చేసి ఇదిగో మందస్సం పెట్టిగా చేయాలి. దీనికి మేలిమి బంగారం రేకుగా చేసి పొదిగించాలి. లోపలేమో ఈ తుమ్మకర్ర మనుష్యత్వం, మానవ స్వభావం. ఈ తుమ్మకర్ర పై భాగంలో మేలిమి బంగారంతో, లోపల ఈ పెట్టె లోపల భాగంలో, ఈ పెట్టె పై భాగంలో, బయట భాగంలోనూ లోపల భాగంలో కూడా బంగారపు రేకు పొదిగించాలి. అది కూడా మామూలు బంగారం కాదు. హల్లెలూయా. మేలిమి బంగారం. తుమ్మకర్రేమో మన స్వభావం, మనిషి స్వభావం. బంగారపు రేకేమో విశ్వాస సంబంధమైన అనుభవం. దేవునికి స్తోత్రం. బంగారం విశ్వాసం. అందుకే రక్షించబడిన ఒక బిడ్డకి పెట్టే పేరేంటంటే బిలీవర్, విశ్వాసి. విశ్వాసి అని పేరే కానీ విశ్వాసం లేకపోతే ఉపయోగం లేదు. అందుకని విశ్వాసము కలిగిన మనం, విశ్వాసమునకు కర్త మన పైన ఉండాలి. మన పైన నాయకులుగా ఎవరుండాలి? దిక్కుమాలిన ఆలోచన ఇచ్చేవాళ్ళు కాదు, దేవుని ఆలోచన ఇచ్చేవాళ్ళు ఉండాలి.
సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త మన ప్రభైన యేసు క్రీస్తు ఇచ్చే ఆలోచన మన జీవితానికి మహిమను తెస్తుంది, ఆశీర్వాదాన్ని తెస్తుంది, శాపాన్ని కొట్టివేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంగారపు పెట్టె లోపల ఈ మానవ స్వభావం మరుగు చేయబడాలి. దైవీక విశ్వాసం మనలో ఎక్స్పోజ్ అవ్వాలి, బయటికి రావాలి. దేవుని ఇష్టం. విచిత్రమైన సంగతి వినండి. ఈ మందసపు పెట్టె మీద ఉన్న ఈ మూత ఉందో చూసావా? ఈ మూత తుమ్మకర్ర కాదు, అది ప్యూర్ గోల్డ్, పూర్తిగా మేలిమి బంగారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మేలిమి బంగారం రేకు పెట్టుకుంది, మూత మాత్రం ఏంటది? లోపల తుమ్మకర్ర కాదు, ప్యూర్ గోల్డ్, పూర్తిగా బంగారం. ప్లస్ ఈ బంగారపు మూతతో ఈ పక్కన ఒక కెరూబు, ఈ పక్కన ఒక కెరూబు ఏకాండముగా చేయబడాలి. దేవునికి స్తోత్ర. ఏకాండం అంటే మూతని కెరూబుని వేరు చేయడానికి వీల్లేదు, కలిసి ఉండాలి. ఆ పెట్టె మీద ఈ మూత ఉండాలి. దీన్ని కృపాసనం లేదా కరుణాపీఠం అంటాం. దీని మీద ఆ మూత ఎప్పుడూ ఉండాలి. ఇప్పుడు కూడా మూత దాన్ని కాపాడాలి. దేవునికి స్తోత్రం. మూత లేకపోతే ప్రమాదం, మూత లేకపోతే జీవితం శాపంగా మారుతుంది. పైకి కొంతమంది మనం బాగానే ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉంది అన్నట్టుగా ఉంటారు, కానీ లోపలంతా ఏడుపే. మరి మీకు అలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసమునకు కర్త ప్రభైన యేసుక్రీస్తు పెట్టె పైన మూతగా ఉండాలి. దీనికి నేను ఒక ఉదాహరణ ఏం చెప్తానంటే, మీ పైన నాయకులు ఉండాలి, రాజకీయ నాయకులు కాదు. ఇందాక నేను చెప్పే దిక్కుమాల ఆలోచన తీసుకున్నట్టు దావీదు ఏమైంది? రాజకీయ నాయకులు కాదు, ధనాపేక్షకులు కాదు, భూలోకాన్ని ఏదో సంపాదించుకుందామన్న దరిద్రపు ఆలోచన గలవారు కాదు, ధనాన్నో బంగారాన్నో ఇళ్లనో ఫ్లాట్లలో ఆస్తుల్లో పదవుల్లో సంపాదించుకుందామన్న ఆలోచన గలవారు కాదు. ఒక మహిమ కలిగినటువంటి షకైనా మేఘాన్ని, షకైనా మహిమను మనుషుల యొక్క అవసరాలు తీర్చడానికి పైనుండి కిందకు దించేటువంటి అనుభవం. దేవుని ఇష్టం. నాయకత్వం. మొట్టమొదట మన పైన మూత కరుణాపీఠమని యేసుక్రీస్తు, యేసుక్రీస్తుతో ఏకాండముగా ఉండటకు చేయబడిన ప్రతిష్ఠించబడిన 2 కెరూబుల్ లాంటి ప్రతిష్ఠ గల సేవకులు. హల్లెలూయా. మూత ఉండాలి. మూత జనరల్గా మూత లేని పాత్ర ఏమవుతుంది? మీరు వంటలు చేస్తారా చేయరా? మాట్లాడరు. అమ్మ మీరే, వాళ్ళు తినేవాళ్ళేలే. వంటలు చేస్తారు మీరు. బుకింగ్ అయినా ఆడైనా బుకింగ్ కూడా మూత లేకుండా చేస్తాడా? మూత ఆ బుకింగ్ దగ్గరికి వెళ్ళి చూడు, అన్ని బొద్దింగ్లే. అక్కడికి వెళ్తే మాత్రం అవి తినకుండానే విరోచనాలు వాంతులు అయితే నీకు. మీరు కావాలండి చెప్పండి, పెద్ద హోటల్ ఎక్కడైనా తీసుకెళ్తాం మేము. నీ దగ్గరికి వచ్చి టై కట్టుకుని ఒక కోట్ వేసుకుని, సార్
అని ఇస్తాడు. కానీ ఆ వంట చేసే దగ్గరికి వెళ్ళి చూడు, ఇంతంతరావు ఎలుకలు, కుక్కులు, జింకలు నీకు పెట్టే చికెన్ చుట్టూ నీకెడ తెలుసండి, వెళ్ళి ఒకసారి చూసిన. ఇక జీవితంలో తినకూడదు బాబోయ్ అనిపించింది నాకు. ఆ బొద్దింకలను చంపేవాళ్ళు లేడు, వాటిని ఎల్లగొట్టేవాళ్ళు లేడు. ఆ ఎలుకలను కూడా ఇవి లోపలికి రాకుండా ఉండాలి. ఒక ఆయనకి సాంబార్ అని వేస్తే పచ్చిమిరగాయ ఎండిమిరగాయ అనుకుని నవ్వులుతుంటే బొద్దింక కసా కసా అంటుంది. ఇదేంట్రా పచ్చిమిరగాయలు? మూత లేని పాత్ర అపవిత్రమైతే అవద్దా? ఎందుకు మూతలు వేస్తారమ్మా మీరు? అంత అవసరం లేదంటారా? మూత లేకపోతే పాత్ర అపవిత్రమైపోతుంది. అపవిత్రమైతే ఏంటి అంత నష్టం? కసా కసా నవ్వులేస్తే స్టేట్ బ్యాంక్ ఉద్యోగం వచ్చేది. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అంటే డిపాజిట్ 8. ఎంతమందికి ఆ ఉద్యోగం కావాలి? మూతలు అవి మాకండి. అందరికి ఇంటోళ్ళు అందరికి వస్తుంది. ఒకే బాత్రూమ్ అనుకో, తొందరరా. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? కనుక మూత కంపల్సరీ. అవును, కావాల్సిందే అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమవుతుంది. అపవిత్రత ఉన్న దగ్గరికి ఆశీర్వాదం రాదు. పరిశుద్ధత ఉన్న దగ్గరికి దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం పవిత్రులుగా మార్చబడినట్లు, లేక పవిత్రతను కాపాడబడినట్లు మనకు మూత అవసరం. ప్రైజ్ ది లార్డ్. కన్నులకి మూత కావాలి, చెవులకు కూడా మూత కావాలి, నోటికి కూడా మూత కావాలి. మూసుకో అంటారు, అంటారా అనరా? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటిని చిక్కముతో మూసుకొందును. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? మూత వేయకపోతే నోరు అపవిత్రపరచ, చెవి అపవిత్రపరచబడుతుంది. అందుకనే దేవుడు ప్రధాన యాజకుని యొక్క కుడి చెవికి, కుడి చేతికి, కుడి బొటన వేలుకి వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి, చమరాలి. ఎందుకంటే చెవి ప్రతిష్టంగా ఉండాలి, నోరు ప్రతిష్టంగా ఉండాలి, ముక్కులు ప్రతిష్టంగా ఉండాలి. ఇవన్నీ మూత ఏంటో, మూత లేకుండా వెళ్తే చాలా ప్రమాదం. ఒక ఆయన అడవికి వెళ్ళి వేటకి వెళ్ళి వచ్చాడు. ఆయనకి ముక్కుకు మూత లేదు. దేనికి మూత లేదు? కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళేటప్పుడు అని వాసన, వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే మనకు వాసన వస్తే మనం లోపలికి వెళ్తే మీకు అర్థమైందా? కొన్ని ఫంక్షన్ హాళ్ళకి కొన్ని అట్లా వెళ్తూ ఉన్నప్పుడు గుమా వస్తుంది వాసన. అది మనం పిలిచిన పెళ్ళిగా. మనం వెళ్ళి బంతిలో కూర్చున్నాం అనుకో, ఎట్లా ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చారండి? వాసన వచ్చింది, వచ్చామండి. అరే పిలవకోకుండా వాసన వస్తే వస్తామంటారా? నువ్వు పెడతారా? పెట్టరు. దానికి ఒక కార్డు, దానికి ఒక పిలుపు, దాని ఈ మనోడైనా కాదా? ఆ మూతికి మూత లేనోడు వేసావు, వచ్చాడు. ముక్కుకి మూత లేను, అప్పటికి చిక్కుడుకాయల పులుసు మరక పెడుతున్నాడు. కపురు గారు స్మెల్ వస్తుంది. అరే తమ్ముడు, ఏంటన్నో ఇంత ప్రేమో? ఏమి లేదురా, ఆ చిక్కుడుకాయ పులుసు నాకు కావాలి. వాసన వస్తుంది తమ్ముడు. ఓకే అన్న, ఇచ్చేస్తా, నీకంటే గొప్ప ఉంది.
కానీ నీ జాస్తత్వపు హక్కు నాకు ఇచ్చేయన్నా. అదెందుకురా, ఇచ్చేస్తా. చూసారా, ముక్కుకు మూత లేకపోతే ఏం పోయింది? ఎంతమంది ప్రభురాకుల్లో ఎత్తబడకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు కరులు చెప్పండి. అందుకని దీక్ష సమయాల్లో మూత వేసుకోవాలి. దేనికి? కరెక్ట్గా మన ఎవరో చెబుతున్నారు, ఇక్కడేమో ఉపవాస ప్రార్థన పెట్టాడు ఈ గిజ్జోని పాస్టర్. అందరూ ఉపవాసం ఉండి స్తోత్రం నాయన, శుద్ధీకరించు ప్రభా, ఆశీర్వదించు నాయన అని ఇల్లుకి ప్రార్థన. ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి ఆయనంట ఏదో చూపించాడంట. ఏంటి ఇవన్నీ మీకడ తెలిసాడు, నాకు చెప్పకుండా ఏం ఉండవు. తల్లి కూతురంట ఇద్దరు. ఇదిగో భలే ఉంది. అసలు ఆయనకి మూత వేసుకోవాలి. దేనికి? వీళ్ళకే మూత వేయాలి. పోనీ ఆయన మూత తీసుకుంటే తీసుకున్నాడు, వీళ్ళకి కూడా చెబితే కూతురికి కూడా మూత పోయింది. పేర్లు అడగమాకండి, మన మధ్యలోనే ఉన్నారు. ఎవరురా అనుకోమా. పాపం తల్లిగారికి మూత పోలేదంట. మీకు కూడా ఎంతమందికి మూత పోవాలి? ఉపవాసాన్ని జడగొట్టేది ముక్కు మీద మూత లేకపోతే. నేను పేర్లు చెప్పలేదు, చెప్పను కూడా. కానీ ఎందుకోసం అంటే మూత లేకపోతే ఉపవాసం అపవిత్రం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మూత లేకపోతే కన్ను అపవిత్రం. నీ కన్ను మంచిదైతే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటి అంధకారంగా మారుతుంది, జీవితం శాపంగా మారుతుంది. అందుకని మూత వేయబడాలి. పరమగీతాల్లో రాస్తాడు, నా ప్రియురాలు నా ప్రాణేశ్వరి మూత వేయబడిన జలకోపం. పరమగీతాలు 7వ అధ్యాయమా, ఎక్కడ 4:12 వాక్యం అంటే చూడండి. నా సహోదరి నా ప్రాణేశ్వరి, నా సహోదరి నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము, మూత వేయబడిన జలకోపం. మన పైన పరిశుద్ధులకు మూతలాగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసు కరుణాపీఠంగాను, కరుణాపీఠానికి ఏకాండముగా ఉన్నటువంటి కెరూబులు మన పైన నాయకులుగా మూతగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు అపవిత్రం కావు. అప్పుడు మన పాత్ర అపవిత్రపరచబడదు. అప్పుడు మన పాత్ర పరిశుద్ధంగా కాపాడబడుతుంది. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యము చూసినట్లయితే, మీ పైన నాయకులుగా ఉండవలసిన వారు మీకు దేవుని వాక్యము బోధించి, మీకు దేవుని వాక్యమును బోధించి, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించండి, వారి బంగారాన్ని అనుసరించండి. హల్లెలూయా. అప్పుడు మహిమ దిగుతుంది, మహిమలో ఆశీర్వాదాలు కలుగుతాయి. సోది మాటలు కాదు ఇవి, రియల్. విశ్వాస సంబంధమైన సేవకులు మన పైన మూతగా ఉండాలి, లేక మన పైన నాయకులుగా ఉండాలి. ఈ 2 కెరూబులకి ఉన్న విచిత్రమైన సంగతి ఏమిటో తెలుసా? ఈ 2 కెరూబులు లోపల గొల్ల చింతకాయ తెలుసా తండ్రి? చింతకాయ లోపల పండు లాగేస్తే లోపల ఉండేదేంటి? గొల్ల. అంతేనా? ఇంగ్లీష్లో ఎంప్టీ. ఈ కెరూబులు కూడా లోపల ఉన్న చింత పులుపంతా తీసివేయబడిన గొల్ల.
పులుపు 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 అంటే ఏంటి? పులిసిన పిండి అని చెప్పి పులుపుకి ఒక బైబిల్లో కొటేషన్ ఇచ్చాడు. దుర్మార్గత, దుష్టత్వం అనేటువంటి శాస్త్రుల పరిశీలి యొక్క పులిసిన పిండి. మీరు పులిపిండి లేని వారు గనుక, పులిపిండి లేని వారు గనుక ముద్ద అవుటకై రా ఇక్కడ నిలబడు. ఇది చూడండి, ఇది చింతకాయ అనుకోండి, ఏ కాయ? లేదా ఇది కెరూబు. ఈ కెరూబు లోపల ఏముండకూడదు? ఇప్పుడు చింతకాయ అనుకో, ఆ లోపల చింతకాయ తీసేస్తే, చింతకాయ లోపల ఉన్న చింతపండు, పండు, చింతపండు అని. పండు అంటే వాళ్ళు ఏదే పండుగ. చింతపండు తీసేస్తే గుల్ల లోపల ఏముంటుంది? ఇంకా ఖాళీ, రైట్? అలా ఖాళీగా ఉంటే ఆ కెరూబు మధ్యలోనికి దేవుని మహిమ దిగుతుంది. ఇప్పుడు దీని లోపల ఉండకూడదు? పులుపు అనే దుర్మార్గత, దుష్టత్వం. ఇక దుర్మార్గత ఏంటి చెప్పండి, దుష్టత్వం ఏంటి చెప్పండి? డబ్బులు సంపాదించాలి అనుకున్నది పులుపు, దుర్మార్గం. సన్మార్గంలో వచ్చే అయితే పర్వాలా, దుర్మార్గంగా ఎట్టొస్తాయి మీరే చెప్పండి. డబ్బులు అసలు మీరు చూడలేదు అనుకుంటా. డబ్బులు ఎలా వస్తాయి? వాడు చూస్తానండి, డబ్బులు అసలు మీకు రావా? ఎలా వస్తాయి? పని చేస్తే వస్తాయి, ఇంకా పని చేయకుండా రావాలి. నాకులో ఒక పంచి కట్టుకోండి, ఎట్ట ప్రైజ్ లార్డ్. లోపల ఏముండాలి అంటే, లోపల ఏ బరువు బాధ్యతలు ఉండకూడదు. ఒకే బరువు, ఒకే బాధ్యత, దేవుని మహిమ, దేవునికి స్తోత్రం. అట్టంటోడు ఎవడుంటాడండి? లోపల కూతురు మీద ప్రేమ ఉండకూడదు, భార్య మీద ప్రేమ ఉండకూడదు, బంగారం మీద ప్రేమ ఉండకూడదు. లోపల ఏంటి అది? గొల్ల. అందరు చెప్పండి, నేను కూడా గొల్లనే అనండి. నువ్వు గొల్లవా? చెప్పు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ కెరూబులు ఈ యొక్క మందసపు పెట్టెని కప్పుచున్నాయి, రెక్కలతో కప్పుచున్నాయి. కరుణాపీఠాన్ని, ఈ మందసపు పెట్టెని పైన మూతగా కప్పుచున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దీని లోపల మాత్రం చదువు, ఆ ఒక్క మాట చదువు. దాని లోపల మాత్రం గొల్ల అన్నది చదువు. ఎవరైనా చదవండి త్వరగా. మీరు పండితులే. నిర్గమాకాండం 25. నువ్వు ఇక్కడ చెప్తే కాదు, నాకు రిఫరెన్స్ కావాలి కరెక్ట్. వీళ్ళు నమ్మరు లేకపోతే. మందసం ఎక్కడ? 19వ వాక్యం అంటే చూడండి దయచేసి. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షీపనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమును దాని 2 కొనల మధ్య కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి. నాకు ఆ పదం రాలా.
చెప్పారు ఎవరన్నా? 20 అది కాదు. ఉందే బైబిల్లో. స్తోత్రం స్తోత్రం. కెరూబుల లోపల భాగం గుల్ల లేదా ఎంటీ లేదా ఖాళీ. 27వ అధ్యాయం నిర్గమాకాండం 27వ అధ్యాయం 8వ వాక్యం అంట. తీసి చూడాల్సిందే. రైట్. ఇది బలిపీఠం. కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు కావాలి సార్. ఇది బలిపీఠం, ఇది కరెక్ట్ కాదు. ఉమ్ 25 20 ఎంత? దేవా స్తోత్రం. ఇంకోటి చూడు, బైబిల్ తీసుకో.